దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సంతోషంగా ఉన్న వారందరూ కూడా దేవునికి స్తోత్రాలు చెప్పదాం. హల్లెలూయా. మరొకసారి చెప్పదాం. హల్లెలూయా. దావీదు సంగీత గానాలతో దేవుణ్ణి మహిమపరిచినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు మన కార్యములు మన యొక్క జీవితంలో చేసిన అద్భుతాలను బట్టి దేవునికి మనం ఏం చెల్లించాలి? స్పందనే లేదు. నేనే ఒక ఆధార్ కార్డు నాకు లేదనుకోండి, నేను ఒక ఆఫీస్లో అనుకుందాం ఎగ్జాంపుల్. మీరు వచ్చినప్పుడు ఆఫీస్లో మీకు వచ్చిన వెంటనే ఒక 5 నిమిషాల్లో మీ ఆధార్ కార్డుని పేరు చేర్చడం కానీ పేరు మార్చడం కానీ దాంట్లో ఉన్న చిన్న మిస్టేక్స్ ఏదైనా చేసినప్పుడు ఏం చెప్తాం వాళ్ళకి? ఏం చెప్తాం? థాంక్స్ చెప్తాం. ఏం చెప్తాం? థ్యాంక్ యూ సార్, మీరు నేను వచ్చిన 5 నిమిషాలకే నాకు పని చేశారు సార్, మీకు కంగ్రాచులేషన్ సార్, మీ మేలు నేను ఎప్పుడు మర్చిపోనాను అంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆడుంటే అని చెప్పు ఆఫీసర్ గారికి ఏం చెప్తాం? థ్యాంక్స్ చెప్తాం. దేవునికి స్తోత్రం. నీ జీవితాన్ని మరణం నుంచి జీవానికి నడిపించే దేవునికి స్తోత్రములు చెప్పమంటే హల్లెలూయా అంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చాలా చాలా సంతోషం. మీరందరూ కూడా చాలా చక్కగా దేవుని ఆలయానికి వచ్చారు. దేవుడు గత వారం నుంచి ఈ వారం వరకు కూడా మనలందరినీ కూడా ఆయన సన్నిధి, ఆయన కాపుదల, ఆయన కరుణ, ఆయన కటాక్షం, ఆయన పరిశుద్ధాత్మ కాపుదల మనతో ఉంచి మనలందరినీ కూడా ప్రతి అపాయము నుంచి కూడా సైతాను యొక్క కుయుక్తుల ద్వారా జరిగే కార్యక్రమాలన్నిటిని కూడా దూరం చేస్తూ దేవుడు మనల్ని సజీవులుగా చేర్చి ఈ దినం ఆయన సన్నిధానానికి మనల్ని తీసుకొని వచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మీ పక్కనున్న వారికి మీరు ధన్యులని ఒక మాట చెప్పండి. చేయి కలుపుతూ వినపడాలి. మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యం లేక మనం వెళదాం. దేవుని యొక్క సన్నిధి మనతో ఉంది. ఇంతవరకు సిస్టర్స్ చాలా సంతోషంగా దేవుని జీవజల నది, ఏమి నది అంట? జీవజల నది నా హృదయంలో ప్రవహింపచేయుమయ్యా. బా, ఎంత చక్కటి మాట. జీవ నదిని మన హృదయంలో ప్రవహింపచేయమంటున్నాం. ఆ జీవ నది అనేది ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ. దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ. అందుకే దేవుడు అంటాడు ఒక మాట, నా యందు మీరును మీ యందు నా తండ్రిని ఉన్నవిడలా మీలో నేను నివాసము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీలో నివాసము చేతునంటున్నాడు. అది ఏ విధంగా అంటే ఆత్మరూపంగా. ఈ దినం మనం జీవనది మన హృదయంలో ప్రవహిస్తున్నట్లయితే మనలో ఏం జరగాలి? స్పందన లేదు. పాడుతున్నా కానీ పాటకి స్పందన. నీలో జీవనది ప్రవహించినట్లయితే నీ ద్వారా దేవుని యొక్క అద్భుత కార్యములు జరగాలి. అదే జీవనది. అందుకే సమరస్త్రీ దగ్గర దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఇచ్చిన నీళ్ళు నాకు మాత్రం దాహం తీర్చవచ్చును, కానీ నేను ఇచ్చిన నీళ్ళు ఏం తెలుసాయంట? ఎప్పటికీ దాహము కొనవు. అంటే దానికి అర్థం దేవుని యొక్క ప్రాణం ఏ రోజు కూడా దాహం కొనేటి, దేవుని యొక్క ఆత్మ ఏ రోజు కూడా నశించదని మనం గుర్తెరగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు సమయం 45 ఇచ్చారు. ఖచ్చితంగా దైవజనుడు ఇచ్చినటువంటి సమయాన్ని నేను ఉపయోగించుకుంటాను. అందును బట్టి దైవజనులకు మరొకసారి నేను కృతజ్ఞుడై ఉన్నాను. అదేవిధంగా సంఘస్థులైన మనకందరికీ, దేవుని జత పనివారమైన మనం అందరికీ కూడా
మరొక్కసారి జూన్ 1వ తారీఖున మంచి ఆదివారం మనకు వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు మంచి ఆదివారాన్ని ఇచ్చాడు, ఆరాధన దినాన్ని మనకి ఇచ్చాడు. అది మొదట దినమే ఇచ్చాడు. కాబట్టి దేవుని మనం ఆరాధించుకునే ముందు దేవుడు మనతో ఏం మాట్లాడనై ఉన్నాడు, దేవుడు మనల్ని ఏ విధంగా సంధించనున్నాడో ఒక్కసారి మనం దేవుని మనం మాటలను మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మనం అందరము కూడా దేవుళ్ళు ఎలాగున్నామంట? ఎలాగున్నాం? మహిళలు ఎలాగున్నాం? దేవుడిలో మనం ఎలాగున్నాం? దేవునిలో మనం అందరము కూడా ఆయన దృష్టికి నాట్ ఆన్సర్. దేవుని దృష్టికి మనం అందరం కూడా దేవునిలో సమానులై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఆడ మగ అనే తారతమ్యం ఉందా? లేదు. కాబట్టి దేవుని దృష్టిలో మనం అందరం కూడా మనం దేవుని యొక్క శిష్యులమా, దేవుని యొక్క విశ్వాసులమా? దేవుని యొక్క విశ్వాసులమా? శిష్యులు. వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు సర్వ సృష్టికి వెళ్ళి ఏం చెప్పమన్నాడు దేవుడు? స్వార్థను ప్రకటించి నాకు శిష్యులుగా చేయుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం ఎంతమంది శిష్యులు చేస్తున్నాం? ఎవరికి మనం స్వార్థ చెప్తున్నాం? మన పక్కింటి వారు నశించిపోతుంటే మన స్వార్థ చెప్పమా? మన స్నేహితుడు నశించిపోతుంటే మన స్వార్థ చెప్పమా? మన బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి మన దగ్గర ఉన్నప్పుడు మనం స్వార్థ చెప్పమా? చెప్పాలి. దేవుడు అనేకులను శిశువులుగా చేయమన్నాడు. మనం శిశువులుగా చేసే ఒక బాధ్యత మనం అందరం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఏప్రిల్కి రాసిన పత్రిక. అందరూ బైబిల్ ఉన్నటువంటి వారు అందరూ దయచేసి బైబిల్ తెరవండి. బైబిల్ చదవటం చాలా శ్రేష్టం. చదువు వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు దయచేసి వాళ్ళని మనం ఏం చెప్పేదానికి లేదు. కాబట్టి బైబిల్ ఉన్నటువంటి వారందరూ కూడా బైబిల్ తెరవండి. దేవుని యొక్క ఏప్రిల్కి రాసిన పత్రిక ఈరోజు మన యొక్క దేవుని యొక్క ధ్యానం ఎవరు ధన్యులు. ఎడింగు ఎవరు ధన్యులు. కాబట్టి ఈ ధన్యత ఎవరికి ఉన్నదో మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే దేవుని యొక్క శక్తి ఎవరికి ఉన్నది అన్నటువంటిది, దేవుని యొక్క మహిమ ఎవరికి ఉన్నది, ఎవరి పట్ల ఉన్నది అనేది మనం ఈరోజు మనం చూడగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏప్రిల్కి రాసిన పత్రికకు ముందు కీర్తనలు 34:8 వచనం ఒకసారి చదువుకుందాం. కీర్తనలు 34:8 వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వాధికారి, సర్వసృష్టికర్త, పరలోకమందును భూలోకమందును నిత్యము పరిశుద్ధుల చేత పరిశుద్ధుడు అని పొగడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన నీ పరిశుద్ధమైన ఆలయంలో చేరి ప్రభా, నీ బిడ్డలుగా ఇంతవరకు నాయన నిన్ను పాటల ద్వారాను ప్రభా నిన్ను మహిమపరిచుంటుండగా తండ్రి, ఇదిగో నాయన ఎందుకు యోగ్యత లేనటువంటి వారిని మమ్మల్ని నిలవబెట్టి ప్రభా మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నాయన మాట్లాడేవారు మీరు. నాయన మీరు మాట్లాడితే మేము జీవించగలం, మీరు మాట్లాడితే మేము బ్రతకగలం, మీరు మాట్లాడితే ఈ లోకంలో అనేకమైన నీ అద్భుత కార్యములు చూడడానికి మీరు మాతో మాట్లాడాలని ప్రార్థన చేస్తున్నాం. నాయన ప్రతి ఒక్కరికి వినగల చెవులను గ్రహించగల హృదయాన్ని దయచేయమని, ఇదిగో నాయన నాకు నేనుగా తగ్గించుకుంటూ నీ నామాన్ని వెచ్చిస్తూ మీ ప్రియ కుమారును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది ఇక్కడ 24వ వచనంలో 34వ వచనంలో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దేవుని మనం చూసినట్లయితే యెహోవా ఉత్తముడని ఆయన ఆశ్రయించే నరుడు ధన్యుడు. ధన్యుడు అంట. అబ్బా, యెహోవా అనగా అర్థం ఏంటి? యెహోవా అనగా అర్థం ఏంటి? యెహోవా అనగా యవనస్తులు. యెహోవా అనగా అర్థం ఏంటి? యెహోవా అనగా ఉన్నవాడనైన దేవుడు. ఉన్నవాడును అనువాడును నేనే, నేను తప్ప లోకంలో ఏరే యొక్క దేవుడు లేడు. ఉన్నాడా? ఉంటే చూపించమంటున్నాడు ఆయన. అందుకే యెహోవాను ఆశ్రయించిన వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా అనగా ఉన్నవాడు. ఉన్నవాడైన దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు నడుస్తున్నప్పుడు నీతో నడుస్తున్నాడు. నువ్వు పండుకున్నప్పుడు నీతో పండుకుంటున్నాడు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చదువుతున్నప్పుడు నీతో చదువుతున్నాడు. నీ కష్ట నష్టంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆదుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ఉన్నవాడు కనుక. ఉన్నవాడైన దేవుడు నిన్ను నువ్వు ఆశ్రయించినప్పుడు, ప్రభా నాకు ఈ లోకంలో ఎవరు లేరు, నా కన్నవారు లేరు, నా బంధువులు లేరు, నాకు ఎవ్వరు లేరని నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన నిన్ను కౌగిలించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రేష్ఠుడు అంటున్నాడు. శ్రేష్టం అనగా అన్నిటిలో ప్రధానమైనటువంటి వస్తువునే శ్రేష్టమైంది అంటారు. అందుకే నువ్వు యెహోవాను ఆశ్రయించావు, ఉన్నతమైన దేవుణ్ణి ఆశ్రయించావు, జీవము గల దేవుణ్ణి ఆశ్రయించావు, శక్తి గల దేవుణ్ణి ఆశ్రయించావు, నీతో మాట్లాడే దేవుణ్ణి ఆశ్రయించావు, నేను ఇబ్బందుల నుంచి విడుదల కలిగించేసే దేవుణ్ణి ఆశ్రయించావు కనుక నువ్వు శ్రేష్ఠుడివి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న రాయి రప్ప కారే కాదు, నీతో మాట్లాడేవాడు ఆయన. ప్రభా అనగానే నీతో నేను ఉన్నాను కుమారుడు అనేవాడు. ఎంత మాట అండి. యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు, ధన్యుడు అంట. ఒక సమయంలో మన తండ్రి కూడా మనల్ని అసహించుకుంటారు. కానీ నిన్ను ప్రేమించి నిన్ను చేసి నిన్ను సృష్టిలో నీకు అత్యంత ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన స్థానాన్ని ఇచ్చిన దేవుడు నిన్ను ఏనాడు మర్చిపోడు. ఏ కష్టములను నీ చేయి వదలడు, ఏ నిష్టములను నిన్ను చేయి వదలడు, ఏ బాధలను నిన్ను చేయి వదలడు. నువ్వు భూదిగాంతములో ఉన్నటువంటి దిగాంతముల వరకు నువ్వు వెళ్ళిపోయినా కానీ ఆయన హస్తం నిన్ను చాపి నిన్ను పైకి లేపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు సముద్రం పైన నడవాలనుకున్నాడు. నడవాలని యేసు ప్రభు కూడా నడుస్తున్నాడు కదా, నేను కూడా నడవాలనుకున్నాడు. కానీ యేసుతో అంటున్నాడు, ప్రభా నేను నీళ్ళ మీద నడవాలంటే అయితే నడు అన్నాడు. కానీ విశ్వాసముతో కొంత దూరం వెళ్ళాడు. అయితే నేను నడవలేనేమో, మునిగిపోతానేమో అనుకుంటూనే ఏమైపోయాడు పేతురు? ఏమైపోయాడు? మునిగిపోవచ్చున్నాడు. నేను నడవలేనేమో లేనేమో అనే అల్ప విశ్వాసం ఆయనలోకి వచ్చింది. విశ్వాసం లేకుండా పోయింది దేవుని పైన. అందుకే ఆయన మునిగిపోవచ్చు ఉన్నాడు. ప్రభా నన్ను రక్షింపము, నేను మునిగిపోవచ్చున్నానంటే దేవుడు అంటాడు అల్ప విశ్వాసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం లేని పేతురు, ఎందుకు నీ మనసులో నా మీద నీకు నమ్మకం లేకపోయింది? నా మీద నీకెందుకు విశ్వాసం లేకపోయింది? సముద్రం గద్దించగానే సముద్రం నిమ్మలించలేదా? గాలిని గద్దించగానే గాలి నిమ్మలించలేదా? వ్యాధిని గద్దించగానే వ్యాధి వెళ్ళిపోవలేదా? మరి ఈరోజు ఎందుకు నా మీద అల్ప విశ్వాసంగా నువ్వు ఉన్నావు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీలో నాలో విశ్వాసం ఉందా? నీలో నాలో విశ్వాసం ఉందా? ప్రియ సహోదరి సహోదరులారా, దేవుణ్ణి ఆశ్రయించిన నీకు నాకు విశ్వాసం ఉంటే
నువ్వు ప్రార్థన చేయగానే దేవుడు నీ స్వరము నువ్వు వినగలుగుతావు. నీ కుటుంబంలో నీ బిడ్డలతో దేవుడు మాట్లాడతాడు, నీతో దేవుడు మాట్లాడతాడు, నీకున్న సమస్యల్లో నుంచి దేవుడు విడుదల కలిగించేస్తాడు. నువ్వు ఏమి కావాలనుకుంటే దేవుడు అది నీకు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మనం ప్రార్థనకు వస్తున్నాం. చర్చికి ఎందుకు వస్తున్నాం? నా శరీరంలో బీపీ ఉంది పాస్టర్ గారు, అందుకోసమే నా బీపీ తగ్గిపోయేదాని కోసం నేను చర్చికి వస్తున్నాను అనుకుంటాం. ఇంపాసిబుల్. విశ్వాసం లేనిదే నీ బీపీ ఏమీ తొలగిపోదు. విశ్వాసము ముఖ్యమైనది. ఆవగంత విశ్వాసము నీకు ఉన్న వెడలా ఈ కొండ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కానీ అలాంటి విశ్వాసం మన జీవితంలో లేదు. దేవుడి లోకములో మనం ఉండడానికి, దేవుడి లోకములో మనం ముందుకు వెళ్ళడానికి, దేవుని యొక్క ప్రోద్బలంతో దేవుడు మనల్ని బలపరిచి ఈ లోకంలో తిరగడానికి అలాంటి వాక్యములు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. తన శిష్యులు 12 మందిని దేవుని మాటలతో వాళ్ళ బలపరిచాడు. కానీ ఈరోజు మన జీవితంలో ఆ శిష్యుల వలె మనం కూడా బలపడుతున్నాం. కానీ తిరిగి పేతురు వలె తిరిగి మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపోతున్నాం. నాకు జరిగిన చిన్న ఇన్సిడెంట్ ఒకసారి చూస్తే, డిసెంబర్ 31వ తారీఖున నైట్ ప్రవీణ్ గారికి యాక్సిడెంట్ జరిగితే దేవుణ్ణి అయితే దూషించలేదు, కానీ దేవుణ్ణి అయితే మేము ఒక్క మాట కూడా అనలేదు. కానీ ఒక్కొక్కసారి మనుషులో బాధ అనిపించింది. మనం మానవులు కాబట్టి మన శరీరంలో ఒక్కొక్కసారి మనం కూడా బాధపడుకుంటుంటాం. కానీ దేవుడి సిలువ మనలో భయంకరమైన శ్రమలు అనుభవించినప్పుడు అక్కడ అంటాడు, తండ్రి వీరు ఏమి చేయించున్నారు, వీరు వెరుగు కనుక వీరిని. కానీ ఆ గుణం మనకుందా? లేదు. మన ఎదుటి మనిషి ఒక్క మాట అనగానే వాడి హృదయంలో నుంచి, నాలుకలో నుంచి, పెదవుల నుంచి ఆ మాట దాటి రక్తాలకే మనలో కూడా మాట వచ్చేస్తుంటాడు. కానీ దేవుడు అంటాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూస్తే, నీతి నిమిత్తం హింసించబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆ నీతి మనకు కావాలంటే మనం ఏమి హింసలు కూడా భరించాలి, కష్టాలు భరించాలి, నిందలు భరించాలి, అవమానాలు భరించాలి. దేవుడు మన కొరకు అనేకమైన అవమానాలు, నిందలు భరించి ఆయన మరణించాడు, సహించాడు. ఆయన శరీరం అయితే తున్నబడినట్టుగా మనం చూస్తున్నాం. తాత్కాలికంగా మనం కరుణామయుడి ఫిలిం చూసినా కూడా ఆ విధంగా చూసినప్పుడే మనం అంతగా బాధపడుతున్నాం. యేసు ప్రభువును అంతకంటే భయంకరంగా శ్రమ పెట్టినట్టుగా గ్రంథాలు మనకు రుజువు చేస్తున్నాయి. కానీ దేవుడు ఎక్కడ కానీ ఒక్కరిని కూడా ఒక్క మాట ఆయన హృదయంలో నుంచి కానీ ఆయన నాలుక నుంచి కానీ ఒక్క మాట వచ్చినది కాదు. ఆయన అంటున్నాడు, వీరు ఏం చేస్తున్నారో వీరు వెరుగురు కనుక దయచేసి వీరిని క్షమించమని తండ్రిని వేడుకుంటున్నాడు. నాయన వాళ్ళకి తెలియదు, వాళ్ళు మూర్ఖత్వంలో ఉన్నారు, లోక సంబంధమైనటువంటి మనుషులు అయిపోయారు. సైతాన్ వల్ల దూరి ఉంది, సైతాన్ తన మహిమపరుచుకుంటుంది. కానీ నా అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు. కానీ నన్ను ఎప్పుడైతే సైతాను అప్పగించిందో తిరిగి మళ్ళీ వెనుకటి జీవితానికి వెళ్ళిపోయారు. కాబట్టి దయచేసి వారిని క్షమించు నాయన అని చెప్పి సిలువ మనలో తండ్రి వేడుకుంటుండగా మనం చూస్తాం. అయినా దేవుడు అంటున్నాడు, యెహోవాను ఆశ్రయించిన వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనమంతా ధన్యులమండి, మనమందరం కూడా ధన్యులమే. మనం దేవుని యొక్క వాక్యం లేక మనం వెళ్తున్నప్పుడు మనం అందరము కూడా ధన్యులమని చెప్పి మనం గ్రహించాలి. ఎందుకంటే దేవుడు నువ్వు ఆశ్రయించావు, ఉన్నతమైనటువంటి దేవుణ్ణి, ప్రాణము కలిగినటువంటి దేవుణ్ణి, జీవము కలిగినటువంటి దేవుని నువ్వు ఆశ్రయించావు. కాబట్టి నువ్వు ధన్యుడు ఉంటున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయించిన వాడు ఎలా ఉంటాడంట? ధన్యుడై ఉంటాడంట. దేవునికి స్తోత్రం. మనమందరం ధన్యులమేనా? అన్నవాళ్ళ చేతులు ఎత్తండి. ధన్యులు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఎత్తన వాళ్ళంతా ధన్యులు కాదని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి
ప్రతి ఉదయము సాయంకాలం ఎవరైతే ప్రార్థన చేయగలుగుతారో దేవునికి వాళ్ళందరూ కూడా ధన్యులే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయించేవారు ధన్యులు. ఎందుకంటే ఆయన యెహోవా దేవుడు కనుక, ఉన్నవాడు కాబట్టి ఆయన ధన్యత మనకి ఇచ్చి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. రెండవ మాట, ఇర్మియాకు రాసిన పత్రిక 17వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, ఇర్మియా 17:7. ఇర్మియా 17:7. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయమై ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణము కలిగిన దేవుడు, నీతో మాట్లాడే దేవుడు నువ్వు ఆశ్రయించినావు కనుక ఆయన నీకు ఆశ్రయమై ఉన్నాడు. వర్షము చేత తడవకుండా, గాలి చేత కొట్టుకుపోకుండా, వ్యాధుల చేత రోదన పడకుండా పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆశ్రయమై ఉన్నాడు. ఆయన శక్తిని అనుగ్రహించున్నాడు, ఆయన ఆత్మనికి అనుగ్రహించున్నాడు, ఆయన పరిశుద్ధాత్మనికి ఇచ్చింటున్నాడు. కోడి తన పిల్లలను గద్దెల చేత వెతుకొని పోవనీయకుండా తన రెక్కల చాటును చాటి ఎలాగైతే పిల్లలను కాపాడుకుంటుందో ఆయన నిన్ను కూడా కాపాడుకోవడానికి ఆశ్రమమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. వర్ణించలేము ఆయన ఏ విధంగా అయినా. ఆశ్రమమై ఉన్నాడంట. ఏ వ్యాధి నిన్ను సంకరించకుండా, సైతాన్ని వేసే బాణములు వేసేరి నీ శరీరాన్ని బాధ పెట్టకుండా, అనేకులు నీ వైపు అనేకమైన నిందలు మాట్లాడిన నీ ఆత్మకు సోకకుండా ఆయన కాపాడేవాడు ఆశ్రయమై ఉన్నాడు మీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి ఆశ్రమమో చూడండి. ఆయన ఆశ్రమము కింద మనకు ఆరోగ్యం ఉంది, ఆయన ఆశ్రమం కింద మనకు శక్తి ఉంది, ఆయన ఆరోగ్యము కింద మనకు ప్రేమ ఉంది, ఆయన ఆశ్రమం కింద మనకు కనికరము కలిగినటువంటి హృదయాలు మనకు ఉన్నాయి. అందుకే దేవుడు అంటాడు, యెహోవాను ఆశ్రయించిన వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన కుటుంబం ఎవరి కింద ఆశ్రమం ఉంది? యెహోవా కింద ఆశ్రయించి ఉన్నామా, లేదా లోక సంబంధమైనటువంటి గాలుల చేత ఆశ్రయించి ఉన్నామా? ఎవరి చేత మనం ఆశ్రయించుతున్నామో ఒకసారి మనకు మనం పరీక్షించుకోవాల్సిందిగా మరొకసారి మీకు అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రియమైన వారులారా, దేవుడు మనకు ఆశ్రమమైన ఉన్నప్పుడు మనకు ఎలాంటి వ్యాధులు మనకు సంక్రమించవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చూసాం, గత సంవత్సరం కరోనా వచ్చింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనా గురించి మనమే ప్రార్థన చేస్తాం. అనేక వేల మంది ప్రార్థన చేశారు. ఎక్కడైనా కానీ దేవుని నమ్మినటువంటి బిడ్డలు దేవుళ్ళలో నిద్రించినట్టుగా నేనైతే వినలేదు. కానీ దేవుని యొక్క ఆశ్రమం వాళ్ళకు ఆశ్రమమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కూడా దేశంలో కరోనా విజృంభిస్తూ ఉంది. నిన్ననే మనం చూసాం మదనపల్లిలో ఒక కేసు వచ్చినట్టుగా. కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. అయితే భూమాకాశములు సృష్టించిన దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి దేవుళ్ళలో నువ్వు బలపడినప్పుడు, దేవుడు నీకు ఆశ్రమై ఉన్నప్పుడు ఏ వ్యాధి మన చోటికి అది రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 17వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే ఇర్మియా ఆయన యెహోవా దేవుని ఆశ్రయించాడు. భూమిని ఆకాశాన్ని చేసిన దేవుని ఆశ్రయించాడు. ఈ లోకాన్ని చేసిన సృష్టికర్తను ఆశ్రయించాడు. ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, నేను యెహోవాను ఆశ్రయించుట నాకు ఎంతో మేలు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో మన బిడ్డలు యెహోవాను ఆశ్రయిస్తున్నారా? లేదా నేను ఆశ్రయించానులే, నా బిడ్డలు ఆశ్రయించినా పర్వాలేదు, నా భర్త ఆశ్రయించకపోయినా పర్వాలేదు, నా భార్య ఆశ్రయించకపోయినా పర్వాలేదు, నా మనవలు ఆశ్రయించకపోయినా పర్వాలేదు, నా అన్నదమ్ములు ఆశ్రయించుకున్నా పర్వాలేదు, నేను మాత్రము మృతి చెందిన దేవుని దగ్గరికి వెళితే చాలని అనుకుంటున్నారా? దేవుడు ఏ ఆత్మ నశించిపోవడం దేవునికి
ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబంలో మన బంధువుల గురించి, మన ప్రజల గురించి, మన పంచి ఉన్న వారి గురించి, మన దేశం గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. తండ్రి, ఇదిగో దేశము నాయన నీకు సొంతం కావాలి. పరలోక రాజ్యములకు వారసులు కావాలి ప్రభా. యెహోవా దేవునికి ఆశ్రయమై ఉండాలి ప్రభా. దేశమంతా కూడా ప్రభా నీకు సమర్పించబడాలని చెప్పి మనం ప్రార్థన చేసే ప్రార్థన హీరులుగా మనం ఉండాలి. ప్రార్థన చేసే వీరు వనితలుగా మనం ఉండాలి. ఈ లోక సంబంధంగా మనం చూసినట్లయితే ఎడ్యుకేషన్ పరంగా నాకు 700 రావాలి, నాకు 1000 మార్కులు రావాలి, నాకు 100 మార్కులు రావాలనుకుంటాం. కానీ దేవుని చెంతలో నీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఈ లోక సంబంధమైనవన్నీ కూడా వ్యర్థం. ప్రసంగి చెప్తున్నాడు, ఈ భూమండలంలో సూర్యుని కింద ఉన్న ప్రతి వస్తువు కూడా వ్యర్థం, 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 వ్యర్థం. ప్రసంగి ఎంత చక్కగా మాట్లాడాడు తెలుసా? ఈ భూమి కింద ఈ సూర్యుని కింద ఉన్నటువంటి సమస్తము వ్యర్థమే. ఈరోజు మనం చూసినట్లయితే మనలో చాలా అనేకమైన విగ్రహాలు ఉంటున్నాయి. యెహోవాను ఆశ్రయించాం, మంచిదే. మనలో విగ్రహాలు ఉంటున్నాయి. ఏంటి ఆ విగ్రహాలు? ప్రవీణ్కు మొదటి నెల జీతం రాగానే వాళ్ళ అక్క ఉంది, రే కమ్మలు తీసుకోవాలరా 5,000 ఇరా అంటుంది. నేనేమంటా, ప్రవీణ్ నాకు డబ్బులు అవసరం ఉంది, ఒక 5,000 ఇరా ఆయన అంట. కానీ ఏ విగ్రహం ఉంది మనలో? ఏ విగ్రహం ఉంది? ఏ విగ్రహం ఉంది? దేవుడికి స్తోత్రం. ధన విగ్రహం ఉంది, ఆశ విగ్రహం ఉంది. తర్వాత పండగలు వస్తానే మనం ఏం చేస్తామంటే, మన క్రిస్మస్ని పక్కన పెట్టి మిగతా వాళ్ళు చేసుకున్నటువంటి పండగల్లో కూడా మనం ఏమవుతామంటే మనం అలంకరించబడుతూ ఉంటాం. అందం అనే విగ్రహం కూడా మనలో ఉంది, ఉందా లేదా? అందం అనే విగ్రహం, తర్వాత డబ్బు అనే విగ్రహం, ఆశ అనే విగ్రహం, స్వార్థం అనే విగ్రహం. ఈ విగ్రహాలన్నీ కూడా మన శరీరంలో నుంచి ఎప్పుడైతే మనం తీసేస్తామో పరిశుద్ధాత్ముడు నీలో నివాసం ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. నేను ఈ లోకాన్ని ప్రేమించాను, ఈ లోకంలో దొంగలను ప్రేమించాను, ఈ లోకంలో వ్యాధిగ్రస్తులు ప్రేమించాను, ఈ లోకంలో కుష్టివారిని ప్రేమించాను, ఈ లోకంలో వ్యభిచారులను ప్రేమించాను, ఈ లోకంలో నన్ను కొట్టిన వారిని ప్రేమించాను, ఈ లోకంలో సిలువేసిన వారిని ప్రేమించాను, నన్ను దూషించిన వారిని ప్రేమించాను, నా మీద ఉమ్మివేసిన వారిని కూడా నేను ప్రేమించాను. మరి నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? జాగ్రత్త సుమా, దేవుడు త్వరగా రానై ఉన్నాడు ఈ లోకానికి. దేవుడు వచ్చినప్పుడు దేవుని ఎదుట నువ్వు సమాధానం చెప్పాలని అనుకుంటే ఈ లోకంలో మన శరీరంలో ఉన్న విగ్రహములన్నీ కూడా తొలగించాలి. ఈ లోకంలో ఉన్న బంగారము కంటే కూడా పరలోకములో ఉన్నటువంటి పగడాలతో పగడింపబడుతున్నటువంటి వజ్ర వైడూర్యాలతో నిర్మింపబడుతున్న పరలోక పట్టణమే దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ బంగారు ఏం బంగారండి? ఇది కేవలం నీకు అందాన్ని ఇచ్చే బంగారే. కానీ అదే బంగారు రాజ్యములో, దేవుని వైకుంఠంలో, పరలోక రాజ్యంలో బంగారు వీధులను దేవుడు నడిపించడానికి ఆయన సిద్ధమై ఉన్నాడు. అందుకే నేను వస్తున్న త్వరగా మిమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్తా. నా తండ్రి ఎదుట సింహాసనం మీద, కనక సింహాసనం మీద మిమ్మల్ని కూర్చొని పెడతా. ఇదిగో మరణం వరకు నమ్మకంగా ఉండండి, మీకు నేను జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి జీవ కిరీటం ఇస్తానంటే ఈ బంగారు ఎవరికి కావాలండి? ఈ డబ్బు ఎవరికి కావాలి? ఈ బంగారు ఎవరికి కావాలి? ఈ ఆస్తి ఎవరికి కావాలి? ఎంతస్తి ఎవరికి కావాలి? నువ్వు దిగంబరుడిగా వచ్చిన ఈ లోకానికి తిరిగి దిగంబరుడిగా నువ్వు ఎక్కడికి వెళ్తావు? మట్టితో చేయబడిన నువ్వు నేను మట్టిలోకి వెళ్ళిపోతావు. కానీ దేవుడిచ్చినటువంటి ఆత్మ ఒక రోజు ఎవరి దగ్గరికి వెళ్తుంది? దేవుని దగ్గర తీర్పుకి వెళ్తుంది. దేవుని దగ్గర నువ్వు నేను నిలబడగలమా? నిలబడతామన్న వాళ్ళ చేతులు ఎత్తండి చూద్దాం. దేవుని దగ్గర నేను నిలబడగలుగుతాను అన్నటువంటి చేతులు ఎత్తండి. నేను కూడా నిలబడగలను. ఎవ్వరూ నిలబడలేము ఆయన దగ్గర. ఎందుకంటే ఆయన న్యాయాధిపతి, న్యాయముని తీర్చే దేవుడు, న్యాయములకు అధిపతి అయిన దేవుడు యెహోవా దేవుడు. ఈరోజు నీతో దేవుడు స్పందిస్తున్నాడు.
ఈ లోకంలో ధనము, ధాన్యము, ఆస్తి, అంతస్తు, హోదా, ఐశ్వర్యము, అందము సమస్తము వ్యర్థం. నీవు నమ్ముకున్న ఆశ్చర్యమైన నీ దేవుని నువ్వు సేవించు. నీకు పరలోక రాజ్యం నీకు దేవుడు ఎత్తిపెట్టున్నాడు. ఆ రాజ్యంలో నీకు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. నిరంతరము దేవుడు నిన్ను స్తుతిస్తావు, దేవుని ఆరాధిస్తావు, మహిమ శరీరమై దేవుని ఎదుట ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ డబ్బు అనేది మనకి ఈ లోకములో అవసరాల నిమిత్తం మాత్రమే డబ్బు మనకు అవసరమై ఉంది. కానీ డబ్బును దృష్టిలో పెట్టుకొని దేవుని గాని దూరం చేసినట్లయితే దేవుడు నీకు ఒక్కరోజు లెక్క అడగబోతాడు. దేవుడు ఒక్కరోజు నిన్ను సమాధానం అడగపోతాడు. ఆ సమాధానం అడిగిన రోజు దేవుని ఎదుట మనం అందరం కూడా శిక్షారులు కాకుండానట్లు దేవుడు మనతో ఉండినట్లుగా మనం చూసుకోవాల్సిందిగా మరొకసారి మీకు మనం వచ్చేస్తున్నాం. త్వరగా కీర్తనలు 146 5వ వచనం చదువుకుందాం. కీర్తన 146 5వ వచనం. త్వరగా 12 కల్లా నేను ముగిస్తాను. ఎవని యాకోబు దేవుడు కీర్తనలు 146 5వ వచనం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనును వాడు ధన్యుడు. అల్లు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే యెహోవా దేవుని మీద ఆశ పెట్టుకొని ఉండునో అట్టి మానవుడు, అట్టి మానవరాలు ధన్యులు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని కొరకు నువ్వు ఆశ కలిగి ఉన్నావా? దేవుని కొరకు కనిపెట్టుకొని ప్రార్థిస్తున్నావా? దేవుని కొరకు నువ్వు ఆశపడి జీవిస్తున్నావా? ఈరోజు ఈ లోకంలో మనం డబ్బు కొరకు ఆశ పెట్టుకొని ఉన్నామేమో సుమా. దేవుడు హెచ్చరిస్తున్నాడు. డబ్బు అనేది శాశ్వతమైనది కాదు, అందమైనది శాశ్వతమైనది కాదు. నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకుని ఆశపడి ఉండమని చెప్పి దేవుని యొక్క దాసుల ద్వారా మనకి వర్తమానం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశ కలిగి ఉండాలి. ఉదయకాలం లేవగానే ప్రభా ఆకాశ పక్షులు నేను స్తుతిస్తున్నాయి తండ్రి, నేను కూడా ఉదయకాలంలో లేస్తున్నాను ప్రభా, రాత్రంతా కూడా నా మరణ పడకల చుట్టూ నీ దూత నుంచి నాకు మళ్ళీ శరీరంలో ప్రాణాన్ని ఇచ్చి ఈ ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు నీ కాపుదల, నీ సన్నిధి, నీ కృప, నీ కనికరము, నీ ప్రేమ నా పట్ల వచ్చాడు. నేను చేసే ప్రతి పని పాటలో మీరు నాతో నడవండి అని చెప్పి నువ్వేనాడైతే ఆశపడి ప్రార్థన చేస్తావో, ఆశ కలిగి దేవుని దగ్గర మోకరిస్తావో, ఆ రోజు దేవుని యొక్క కాపుదల, ఆయన కృప నీ మీద ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప, ఆయన కాపుదల కావాలంటే ఉదయకాలంలో నిన్ను ఆశపడాలి. దేవుడు అంటే నీకు ఆశ కలగాలి. ఆశ లేకుండా సంఘంలో బైబిల్ పెట్టుకుని ఆదివారం మాత్రమే వచ్చింది మనం చర్చికి పోతున్నాను వస్తే జరగదు. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, ప్రభువా ప్రభువా అన్నవాడు పద్దొక్కడు పరలోకము ప్రవేశించలేడు. అందుకే ఇంకొక మాట కూడా రాయబడింది, సూది బీజంలో ఒంటి దూరట ఎంత స్థలమో పరలోకానికి మన పోటు కూడా అంత కష్టం. సులభమవుతుందా? చిన్న సూదిలో ఒంటి దూరుతుందా? కానీ పరలోకానికి మనం పోవాలంటే ఆ సూదిలో ఒంటి దూరేది అసాధ్యం. కానీ దేవుడు మనల్ని కూడా చూస్తుంటాడు. అందుకే ఆయన నూతన నిబంధనలో, న్యూ టెస్టిమెంట్లో మొత్తం దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు ఇక మీదటను మరణమునకు మీరు దాసులు కారు. ఎందుకంటే దేవుడు మన కొరకు బలి అయిపోయాడు. ఇంకా మనం బలులు అర్పించాల్సిన అవసరం లేదు. పాత నిబంధనలు అర్పించారు బలులు, అందుకొరకే దేవుడు మన కొరకు ఆయన బలి అయిపోయాడు. మనం చూస్తున్న ఈ రోజుల్లో కూడా అనేక చోట్లలో, ప్లేసుల్లో ఈ లోక సంబంధమైనటువంటి బలులు అర్పిస్తున్నారు. కానీ బైబిల్లో ఒక మాట రాయబడింది, మానవుని ప్రాణం ఎంత ముఖ్యమైనదో ప్రతి జీవి యొక్క ప్రాణము కూడా అంతే ముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఆశపడి కలిగి మనం ఆశ కలిగి ఉన్నటువంటి వారు, దేవుని కొరకు ఆశపడేటువంటి వారు మనం అందరం కూడా ధన్యులు అని చెప్పి దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ మాట,
కీర్తనలు 1-2 వచనం. దయచేసి మాట్లాడుతున్న దేవుని వాక్యం నిలాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దివారాత్రములు దేవుని యొక్క వాక్యమును ధ్యానించేవారు ధన్యుడు. మనము ఉదయకాలంలో వాక్యం చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి చూద్దాం. వెరీ గుడ్. ఉదయకాలంలో వాక్యమును చదివేవాళ్ళు, వాక్యం అనగా బైబిల్ చదివేటువంటి వారు, ఉదయకాలంలోనే బైబిల్ చదివేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? 1, 2, 3, 4, 5, 6 మంది మాత్రమే మన చర్చిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మిగిలిన వారు బైబిల్ చదవరా? చదవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. ఆదియందు వాక్యముండును, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యమే దేవుడై ఉండెను. ఇంకెందుకు వాక్యం చదవరు మీరు? ఎందుకు వస్తున్నాం మనం చర్చికి? నిజంగా దేవుడు క్షమించాడండి, నిజంగా దేవుడు క్షమించాడు. వాక్యమే దేవుడు ఉన్నప్పుడు వాక్యం మనం ఎందుకు చదవము? దట్ ఈజ్ ఆన్సర్. వాట్ ఈస్ ది ప్రాబ్లం? వాక్యం చదవడానికి నీకు ఎందుకు? ఏం సమస్య? పాస్టర్ గారు వస్తారు, ప్రార్థన చేస్తారు, పాస్టర్ గారు వస్తారు, వాక్యం చెప్తారంటే అది ఇంపాసిబుల్. దైవజనులు చెప్తారు, చెట్టు నాటిన తర్వాత చెట్టుకు నీళ్లు పోయాలి కాబట్టి, ఎందుకంటే ఆ చెట్టు చనిపోకుండా ఉండడానికి. మరి దేవుడు మనలో ఎలా నివసిస్తాడు? ఆయన చాలా బాధాకరమైనటువంటి విషయం. దేవుడు అందుకే ఎతోన తోటలో, గెస్సమనే తోటలో దేవుడు రక్తాన్ని కార్చి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేస్తుంటే శిష్యులతో అంటాడు, ఒక గడి అయినా నాతో మీరు మేల్కొని ఉండలేరా? ఒక గడి అడుగుతున్నాడు ఆయన. గంటలు అడగలేదు, దినాలు అడగలేదు, రోజులు అడగలేదు, నెలలు అడగలేదు. ఒక గడి అయినా నాతో మీరు మేల్కొని ఉండలేరా? ఎందుకంటే మీరు శ్రమలలో పడకుండా ఉండడానికి. మరి వాక్యం చదివితే ఎలా అండి? చదువుకున్న వాళ్ళు ఎంతమంది? వాళ్ళు చేతులు ఎత్తండి. మహిళల్లో, స్త్రీలలో, పురుషుల్లో. మామూలుగా చదివే వాళ్ళు నాకు తెలిసి ఎవరెవరు చదువుతారండి? చదువుకున్న వాళ్ళు 1, 2, 3, 4, 5. మరి మనం 5 మంది బైబిల్ చదువుతున్నాం. మన సార్ అయితే చదువుతాడు, అది నాకు చక్కగా తెలుసు. ప్రవీణ్ చదువుతాడు, అన్నగారు కూడా చదువుతారు. మన మహిళలు ఎంతమంది ఉన్నారండి చదువుకున్న వాళ్ళు? 1, 2, 3, 4, 5, పాస్టర్ 6, 7. మీరు బైబిల్ ఎత్తండి పైకి. ఇప్పుడు చేతులెత్తిన వాళ్ళు మాత్రమే బైబిల్ ఎత్తాలి. చేతులెత్తిన వాళ్ళు మాత్రమే బైబిల్ ఎత్తాలి. ఇప్పుడు చదవండి బైబిల్. యోహాను సువార్త 1వ అధ్యాయం చదవండి. అందరూ చదవాలి. మీరు ఎత్తిన వాళ్ళు అందరూ ఒక్కొక్క తర్వాత ఒకటి చదవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం. వెరీ గుడ్. వాక్యం దేవుని యొద్ద ఉండండి. వాక్యం ఎక్కడుందంట? దేవుని యొద్ద. దేవుని యొద్ద ఉంది. మరి దేవుడే వాక్యం అయినప్పుడు, ఆ వాక్యమే దేవుడైనప్పుడు ఆ వాక్యాన్ని మనం ఎందుకు చదవమనే ప్రశ్న మనకు లేదా? చదవాలి. నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. మనలో ఉన్నటువంటి లోటుపాట్లు ఆయన సవరిస్తాడు. వాక్యం మనకి పరిశుద్ధమైన గ్రంథం. ఎక్కడన్నా భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో పరిశుద్ధమైన గ్రంథం అని దేనికి పేరు లేదు, ఒక్క మన బైబిల్ తప్ప. హల్లెలూయా. ఎందుకంటే దేవుని పరిశుద్ధాత్మతో రాయబడినటువంటి గ్రంథం ఇది. నువ్వు చదువుతున్నప్పుడల్లా దేవుడు నీ శరీరాన్ని, నీ ఆత్మను, నీ కుటుంబాన్ని ఆయన కంట్రోల్ చేస్తుంది. ఆ బైబిల్ నిన్ను కూడా కంట్రోల్ చేస్తుంది. నీతో ప్రశ్నేసి సమాధానం ఇస్తుంది నీకు.
నెక్స్ట్ ఆదివారం నేను ఒకవేళ దేవుని చిత్తం అయితే వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా పాస్టర్ గారికి నేను ఫోన్ చేసి కనుక్కుంటా. మీరు ప్రతిరోజు ఒక స్టడీ, నూతన టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్లో ఖచ్చితంగా ఎవ్రీడే ఒక అధ్యాయం చదవాలి. ఉదయకాలం లేస్తానే ప్రార్థన చేసి ఒక అధ్యాయం చదవాలి. నా ఫోన్ నెంబర్ మీకు చెప్తాను, నాకు మెసేజ్ చేయాలి. ఆ అధ్యాయంలో మళ్ళీ వచ్చిన తర్వాత ఈ అధ్యాయాలన్నీ రాసుకొని ఖచ్చితంగా నాకు దేవుడు అవకాశం ఇస్తే మళ్ళీ నేను అడుగుతాను. ఆ అధ్యాయంలో కొన్ని విషయాలు అడుగుతాను, కరెక్ట్గా చెప్తే మీరు చదివినట్టు. లేదు ఊరికే మెసేజ్ పెడితే ఎవరికి లెక్క చెప్పాలి? ఎవరికి చెప్పాలి? దేవునికి లెక్క చెప్పాలి. నాకు కాదు, దేవునికి లెక్క చెప్పాలి. చాలా ఇంపార్టెంట్ వాక్యం. నిన్ను బట్టి నీ కుటుంబానికి రక్షణ వస్తుంది. జక్రయ్య అంటాడు, జక్రయ్య యేసు ప్రభువుని చూడాలనుకున్నాడు. అనేక వేల మంది ఉన్నారు, కానీ జక్రయ్య పొట్టువాడైపోయాడు. కానీ యేసు ప్రభు కనబడడు. 12 మంది శిష్యులు ఒకే విధంగా ఉన్నారు, యేసు ప్రభు కూడా ఒకే విధంగా ఉన్నాడు. వాళ్ళలో యేసు ప్రభు ఎవరికో తెలియదు. కానీ జక్రయ్య అనుకున్నాడు, నేను యేసు ప్రభుని చూడాలని తన హృదయంలో అనుకున్నాడు. వేడి చెట్టు ఎక్కాడు. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? జక్రయ్య త్వరగా దిగిరమ్ము, నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆశ నీకుందా? యేసును చూడాలని ఆశ నీకు లేదా? యేసును చూడాలని ఒక విశ్వాసం నీకు లేదా? మరి ఉంటే ఎందుకు బైబిల్ చదవం మనం? దయచేసి ఈ మాటలు మీరు అంగీకరించాలని దేవుని నామమున మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చదవాలి. బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని మీ ఫ్రెండ్స్కి చెప్పాలి. నేను ఈ విధంగా సత్యవంతులను తెలుసుకున్నా, మీరు తెలుసుకోండి. ఈ లోకంలో సూర్యుని కింద ప్రతిదీ కూడా, సమస్తము కూడా వ్యర్థం. మనలో ఉన్న జీవం యెహోవాది. ఆయన ఉన్నవాడు, అనువాడు, నిత్యము జీవించేవాడు. కాబట్టి ఆయన కొరకు మనం బ్రతకాలి. చనిపోతే ఆయన కొరకే చనిపోవాలి, జీవిస్తే ఆయన కొరకే జీవించాలని మన స్నేహితునికి కూడా మనం చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదే విధంగా ఆశ కలిగి మనం జీవించాలి. వాక్యంను ధ్యానించాలి. వాక్యం ధ్యానించిన తర్వాత దేవుని ధ్యానించిన తర్వాత ఆ వాక్యంలో ఉన్నటువంటి సారాంశాన్ని నువ్వు గ్రహించాలనుకుంటే ఎక్కడైతే వాక్యాన్ని నువ్వు చదివావో అక్కడే మోకరించి ప్రార్థన చేయాలి. ప్రభా, ఈరోజు నాతో మాట్లాడినావు తండ్రి. ఎంత గొప్ప దేవుడు యేసయ్యా. యెహోవా దేవా, ఉన్నదేవా, అనువాడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి. నిన్ను నేను ఆశ్రయంగా చేసుకున్నాను ప్రభా. నువ్వు నాతో మాట్లాడుతున్నావా? నీ ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు నీ కాపుదల నాకేమని చెప్పి దేవుడిని మనం అడిగితే దేవుడు నీ కాపుదల ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 91వ కీర్తనలో దేవుడు అంటాడు, నీ అరికాలి పాదములకు రాళ్ళు తగలకుండా నేను దూతలకు ఆజ్ఞాపిస్తాను, వాళ్ళు అరిచేతుల మీద ఎత్తి పట్టుకుందరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ కన్నవారు కూడా నేను ఎత్తి పట్టుకోరు, రాళ్ళు తగలకుండా, ముళ్ళు తగలకుండా. నీ భర్త నేను ఎత్తి పట్టుకోడు, నీకు రాయి తగలకుండా, ముళ్ళు తగలకుండా. నీ తండ్రి పట్టుకోడు, నీ కాలుకు రాయి తగలకుండా, రప్పు తగలకుండా. కానీ దేవుడు అంటున్నాడు, నేను అరిచేతుల్లో ఎత్తి పట్టుకుంటాను అంటున్నాడు. ఎంత ప్రేమ అండి దేవుని ప్రేమ! ఈ ప్రేమను ఎవరన్నా వర్ణించగలమా? భార్య భర్తల ప్రేమ ఎలాంటిదంట? క్షణకాలమే ప్రేమ. బాడి పువ్వు లాంటిదే ప్రేమ. కానీ దేవుని ప్రేమ యుగ యుగములు, తరతరములు నివసించే ప్రేమ దేవుని ప్రేమ. అందుకే ఆయన నిన్ను అరిచేతుల్లో దేవుని దూతలకు ఆజ్ఞాపించి, నా బిడ్డను అరిచేతుల్లో పట్టుకోండి అని చెప్పి దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. మరి అలాంటప్పుడు నువ్వు చేయవలసిన దేవునికి కృతజ్ఞతగా మనం ఉండవసరం లేదా? దేవుని మాటలు మనం చదవనవసరం లేదా? దేవునితో నువ్వు మాట్లాడవా? దేవుని నువ్వు స్పందించవా? దేవుని స్వరాన్ని వినవా? దేవుని దూతతో నువ్వు మాట్లాడవా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యమును మీరు ధ్యానించాలని నేను మీకు ప్రేమపూర్వకంగా మీకు ఇంత విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా కీర్తన 112:1 దేవుడు వాక్యాన్ని ధ్యానించమంటున్నాడు. యెహోవాను స్తుతించుడి, యెహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంట? కీర్తన 112:1 దేవుడు ఏమంటున్నాడు?
ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. బా, ఆయన ఆజ్ఞలు ఎంత గొప్ప ఆజ్ఞలండి. ఆయన ఆజ్ఞల్లో అధికముగా ఆనందించేవాడు ధన్యుడంట. ఏంటి ఆయన ఆజ్ఞలు? పరంజ్యోతిని దూషించడమే ఆజ్ఞ, మన ఎదుటి వారిని విమర్శించడం ఆజ్ఞ, ప్రతి ఒక్కరి పైన మన కోపడడం ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? ఏంటి ఆజ్ఞ? ఎవరైనా చెప్పండి, ఏంటి దేవుని ఆజ్ఞ? 2 ఆజ్ఞలు ఉన్నాయి. నిపూర్ణ హృదయంతో మొదటి ఆజ్ఞ మనస్ఫూర్తిగా దేవుడైన యెహోవాను సేవించాలి. మొదటి ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించము. ప్రేమ, బా, ఎంత గొప్ప ప్రేమ అండి దేవుడిది. ప్రేమించమంటున్నాడు. కానీ మనం థ్యాంక్స్ చెప్పేటప్పుడు కూడా మనం ఎదుటిన్న మనిషికి ఆయన కళ్ళల్లో సూటిగా చూసి మనం థ్యాంక్స్ చెప్పలేము. చెప్తామా? చెప్పలేమా? అంటే మనం సైలెంట్గా ఉన్నామంటే ఏమని అర్థం? చెప్పలేమని. కాబట్టి మొదటి ఆజ్ఞ దేవుడి ప్రేమ. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందించువాడు ధన్యుడు. ప్రభా, నేను దొంగతనంగా మామిడికాయలు పెరకొచ్చేవాడిని, నేను ఇప్పుడు దొంగతనం చేయటం లేదు ప్రభా అని చెప్పేదే ఆజ్ఞ. నేను పరత్వాల తోటలోకి టమాటాలు పెరుకొని వచ్చాను ప్రభా, ఇప్పుడైతే పెరకరాలేదు ప్రభా, మారినాను ప్రభా అనేదే ఆనందం. అబద్ధాలు చెప్తున్నాను ప్రభా, ఇప్పుడు అబద్ధాలు చెప్పేవాడిని కాదు నైనా, నేను మారినాను అనేదే ఆనందం. సినిమాల్లో ఎప్పుడు నేను సినిమా థియేటర్లకు వెళ్ళేవాడిని, ఇంట్లో ఏమన్నా ఎత్తుకొని పోయి అమ్మేసి ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి సినిమా చూసేవాడిని ప్రభా, ఇప్పుడైతే చూడలేదు నాయనా, నీళ్ళు ఆనందిస్తున్నాను అనడమే ఆనందం. దేవుడు ఏదైతే మనల్ని చేయొద్దన్నాడో వాటన్నిటిని ఎప్పుడైతే మనం వదిలేసి ఉంటామో, దేవుడిలో ఎప్పుడైతే ఆయనను ఆశ్రయించి ఆయన్ను ఆశ కలిగి ఆయనతో ప్రతి ఉదయము ప్రతి సాయంకాలము ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉంటావో అదే ఆనందం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మానవులుగా చెప్పుకుంటే మనల్ని ఎగతాళి చేస్తారు, కానీ దేవుడిని చెప్పుకుంటే నీకు ఆశీర్వాదం వస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, దేవుని ఆజ్ఞలను మనం అనుసరించినప్పుడు మనము ధన్యులము, మనము కూడా ఆయనలో ఆనందిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ ఆనందాన్ని, దేవుని ఆజ్ఞను మీరు అనుసరించి ఆ ఆజ్ఞ ప్రకారంగా మనం నడుచుకున్నట్లయితే దేవుని యొక్క కాపుదల మనకందరికీ ఉంటుంది. ఆ కాపుదలలో నువ్వు ఆనందించి దేవుని మహిమపరిస్తే దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా ఏబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఏబు 5:17. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. అబ్బా, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. ధన్యుడు. ఎంత గొప్ప మాట అండి. దేవుడు గద్దిస్తాడు మనల్ని. ఎందుకో తెలుసా? భరత్ గారు వేసినటువంటి చెరుకు తోటలోకి మనం కానీ చెరుకు పెరుగుతా ఉన్నట్లయితే, ఏ పరంజ్యోతి నువ్వు జాగ్రత్త, భరత్ వారి చేతిలో చెరుకులు పెరుగుతున్నావు, నీకు శిక్ష వస్తుంది, నా మాట విను అని దేవుడు గద్దించినప్పుడు దాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. దేవుని గద్దింపుకు నువ్వు లోబడాలి. దేవుని మాటకు నువ్వు లోబడాలి. దేవుని యొక్క స్వరానికి నువ్వు స్పందించాలి. నువ్వు దేవుడు గద్దించినప్పుడల్లా నువ్వు దేవుని మాటను గన ఖాతర చేయకుండా గన నువ్వు వెళ్ళినట్లయితే సుమా దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి రాబోతుంది. దేవుడు ఎన్నిసార్లు మనల్ని క్షమించమన్నాడు? 70 ఏళ్ల మట్టుకు. ఎన్నిసార్లు క్షమించాలమ్మా? 70 ఏళ్ల మట్టుకు. ఎన్నిసార్లు క్షమించాలి మనం? నీ వయసు ఉన్నంత కాలము తిరిగి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళేంత వరకు క్షమించాలి. అప్పుడే దేవుని ప్రేమ నీలో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు గద్దించినప్పుడు నువ్వు లోబడాలి దేవునికి. నా కుమారుడా, నువ్వు ఈ మార్గంలో వెళుతున్నావు, ఈ మార్గం నీకు సరైనది కాదు, నా మార్గంలోకి రా అన్నప్పుడు నువ్వు తిరిగి దేవుని మార్గంలోకి రావాలి. నువ్వు భ్రాంతి సాగు దగ్గరకు వెళుతున్నావు, ఇది సరైన మార్గం కాదు అని దేవుడు అన్నప్పుడు, గద్దించినప్పుడు నీ హృదయంలో దేవుడు గద్దిస్తాడు. అప్పుడు నువ్వు వెళ్ళకూడదు, అక్కడికి వెళితే నీకు ప్రమాదం.
నువ్వు ప్రయాణములు వెళ్ళినప్పుడు కూడా దేవుడు నీ మార్గంలో సరళం చేస్తాడు. అందుకే నీ రాకపోకలేదు యెహోవా నిన్ను యెహోవా ఏం చేస్తాడంట? నీ రాకపోకలేదు యెహోవా ఏం చేస్తాడంట? కాపాడుతాడు ఆయన. చూడండి, నీ రాకంలో ఆయన ఉంటాడు, నువ్వు పోయేటప్పుడు ఆయన ఉంటాడు. ఎందుకంటే నీ పట్ల ఆయనకు ప్రేమ ఉంది కాబట్టి, ఆయన నిన్ను గద్దిస్తాడు కాబట్టి, ఆయన మార్గంలో గద్దించి ఆయన మార్గం కూడా నేను తీసుకెళ్తాడు కాబట్టి నువ్వు ప్రమాదముల నుంచి తప్పించబడి అప్పుడు నువ్వు దేవుని సన్నిధానంలో ధన్యుడవుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, టైం అయిపోయింది, నేను ముగిస్తాను కనుక దయచేసి త్వరగా చదవాలి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదుతో కూడా చెప్పాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క క్రియలు లేకపోతే నీ శరీరము మృతము. వీళ్ళు ఏముండాలి? దేవుని క్రియలు. సినిమాలు చూడాలి, రాత్రి 7 గంటలైతే ఖచ్చితంగా అన్నం వదిలేసిన, నీళ్ళు వదిలేసిన, మీ ఇంటి ఆయన ఏమన్నా ఆయన డ్యూటీకి వచ్చినా ఆయన పలకరించకపోయినా పర్వాలేదు, కానీ సీరియల్ దగ్గర మాత్రం కూర్చోవాలి. ఇది దేవుని యొక్క క్రియ. ఎంతమంది సీరియల్ చూస్తున్నారు? చూసేవారు చేస్తాను. సత్యంగా చెప్పండి, ఏం రాయబడింది ఇక్కడ? పరిశుద్ధ. ఏం రాయబడింది? చదవండి, ఏం రాయబడింది? ఆ స్థలం ఏముంది మొదటిలో? ఇక్కడ ఎవరున్నారు? యెహోవా దేవుడు ఉన్నాడు. యెహోవా పరిశుద్ధత ఉంది, యెహోవా దేవుడు ఉన్నాడు. ధైర్యంగా చెప్పండి, కరెక్ట్గా చెప్పండి. ఎంతమంది సీరియల్ చూస్తున్నారు? చూసే వాళ్ళని చేతులు ఎత్తండి చూద్దాం. ఎవరు చూడరా? మీ ఇంట్లో టీవీలో పని చేయవా? పని చేస్తాయా? మరి చూడరా? ఇంకేం చూస్తారు? పాటల, వార్తలు మాత్రమేనా? నమ్మమంటారా? వార్తలే చూస్తామని నమ్మమంటారా? వాక్యం చూసేవాళ్ళు చేతులు ఎత్తండి. ఏమేమి ఛానల్స్ ఉన్నాయండి టీవీలో? మనకి ఏమేమి ఛానల్స్ వస్తాయి? మీరు ఇరువురు చెప్పకూడదు, ఎందుకంటే మీరు బాగా ఆరితేరిన వాళ్ళు కాబట్టి. మన వాళ్ళు చెప్పండి, ఏమేమి ఛానల్స్ ఉన్నాయి? దేవుని వాక్యం వచ్చే ఛానల్స్ చెప్పండి. మనమంతా ఒక కుటుంబం. మా ఇంట్లో అయితే టీవీ పనిచేయదు, ఉంది. బ్రదర్ ప్రవీణ్ గారు రీఛార్జ్ చేయడు, ఎందుకంటే మా ఆవిడ మాకు పువ్వు కూడా పెట్టదు, సీరియల్కి వెళ్ళిపోతుంది. అందుకని ఈ టీవీకి సీరియల్కి మనం డబ్బులు కానీ రీఛార్జ్ చేయకపోతే, సీరియల్కే పోకుండా ఉంటే దేవుని యొక్క మాటలకైనా లోపడతారు వీళ్ళని. ఇప్పుడు మన రామారావుపల్లిలో ఒక కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఎవ్రీడే ఒక కుటుంబంలో ప్రేయర్, ప్రార్థన. ప్రతి నైట్ మొత్తం ఎంతమంది అక్కడ దేవుని నమ్మారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్క కుటుంబంలో పాటలు లేదు, వాక్యం లేదు, ఓన్లీ ప్రేయర్ మాత్రమే. దేని కొరకు? సంఘాలు కట్టబడాలి, సంఘాల్లో విశ్వాసులు ఇంకా అనేకులను దేవుడు మందిరానికి నడిపించలాగన, సంఘానికి కావలసినటువంటి అవసరతలు అన్నిటిని దేవుడు తీర్చలాగన ప్రార్థనలు జరుగుతున్నాయి ఎవ్రీడే. కాబట్టి మీరు ఎంతమంది ఎన్ని ప్రార్థనలు చేస్తున్నారో మన దైవజనుల ద్వారా కూడా మీరు తెలియపరచాలి. మేమైతే ఎవ్రీడే ప్రార్థన కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఎన్ని విధులు ఉన్నా కూడా ప్రార్థన, మన కొత్తపల్లి సంఘాన్ని గురించి, సంఘ సభ్యులందరిని గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా చేయాలని మనవి. దయచేసి సీరియల్ మాత్రం చూడొద్దండి.
చూడమన్న వారు చేతులు ఎత్తండి. ఇక మీద ఏంటంటే మేము చూడము, సీరియల్ దగ్గరికి వెళ్ళము. ఇంపాసిబుల్, అది జరగదు. మీరు ఎన్నన్నా చెప్పుకోండి. సీరియల్ చూడకుండా మేము ఒక్క రోజు కూడా మా కడుపులోకి అంత ముద్ద బాదండి, ఖచ్చితంగా మేము చూడాల్సిందనే ఒక దీక్ష మనం. ఒకవేళ మీరు చూడలేదనుకోండి, మీ స్నేహితురాలు ఎవరైనా ఉంటే అక్క ఈరోజు ఏం జరిగింది అక్క, ఏం జరిగింది అని అడుగుతారు. ఎంత ఇంపార్టెంట్ అండి. దేవుని వాక్యం ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, భయంకరమైన ఛానల్స్ ఉన్నాయి. ఛానల్స్లో దేవుని మాటలు, అద్భుతమైన మాటలు వస్తున్నాయి. ఆ మాటలు మనం వినాలి. మన జీవితాలను మనం చక్కబెట్టుకోవాలి, మన కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి, మన బిడ్డలను చక్కబెట్టుకోవాలి. రాబోయే రోజుల్లో మన బిడ్డల భవిష్యత్తు ఎలాగా ఉంటుందో మనకు తెలియదు. అయిపోయిన వచ్చి మన జీవితాలను నాశనం చేస్తున్నాయి. సుమా జాగ్రత్త. దేవుని రాకడ ఉగ్రత సమయంలో తల్లి జాడ పిల్లకి లేదు, పిల్ల జాడ తల్లికి లేదు, అనాథులై అరిసే రోజు రాబోతుంది. ఆ రోజు నిన్ను నన్ను కాపాడేవాడు ఎవరు ఉండడు. అంటామంట, ఓ గుట్టలారా మీరన్నా వచ్చి మమ్మల్ని కప్పుకొని ఆ యొక్క మిడతల నుంచి మమ్మల్ని కాపాడండి అని అరుస్తామంట. కానీ అవి రావు. మనం చనిపోవాలనుకుంటామంట, కానీ ఉరేసుకొనైనా చనిపోదాం అనుకుంటే తాడు కూడా నీకు దొరకదు. జాగ్రత్త సుమా. దేవుని ఉగ్రతకు నువ్వు నేను తట్టుకోలేము. మనం అనుకుంటున్నాం మనం గొప్పవారం అని మన మనుషులు అనుకుంటున్నాం. నాకంటే ఐశ్వర్యవంతులు లేరు అనుకుంటున్నాం. నాకంటే గొప్పవారు లేరని మనం ఎరుగుతున్నాం. కానీ దేవుని రాకడ ఉంది. దేవుని రాకడ ఆయన రాకడలో ఆయన యేసు ప్రభు వచ్చినట్టుగా రావడం లేదు. ఇప్పుడు ఏ విధంగా వస్తున్నాడు? ఆయన గర్జించు సింహం వలె వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గర్జించు సింహం ఏ విధంగా ఉంటుందో, ఆకలి కలిగినటువంటి సింహం ఏ విధంగా వారి యొక్క జిక్కును ఏటాడుతుందో, ఆ విధంగా ఈ లోకంలో ఉన్నటువంటి మనల్ని ఏటాడడానికి వస్తున్నాడు. అయితే ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడింది, వారి నుజుటున ఈ ముద్రపడిన వారిని తప్ప మిగిలిన వారిని బాధ పెట్టిన రాయబడింది. ఇదేంటి? ఇది మళ్ళీ ఒక మెలుగు పెట్టాడు ఇక్కడ. ఏంటంటే ఈ మెలుక ఎవరు? అది ఎవరైతే యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన లోకరక్షకుడు, ఆయన ద్వారా తప్ప పరలోకానికి మార్గము లేదని నమ్మి విశ్వసించి జీవితం ఆయనకు అర్పించి ఉంటారో వాళ్ళకు మాత్రం యేసు ప్రభు మృతులై ఉన్న వారిని మహిమ శరీరులుగా లేపుతాడు. ప్రాణముతో ఉంటే మేఘాల మీద తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ ముద్ర ఏంటంటే బాప్తీసం. మారు మనసు పొంది బాప్తీసం పొంది ఆయనలో అంటుగట్టబడి నిత్యము ఆయన కొరకే మనం ఆశ కలిగి జీవించి ఆయన కొరకే బ్రతికి చనిపోతే అలాంటి వారికి మరణము లేదు. అందుకే అంటాడు, మరణమాని ముళ్ళు ఎక్కడ? దేవుడు చనిపోయాడు, ఇంక మరణం లేదు అంటే నమ్ముకున్న వారికి మరణం లేదు, నమ్మని వారికి కాదండి. ఈ లోక ఆశలతో విర్రవీగుతున్నటువంటి వారిని కాదు దేవుడు అడుగుతున్నది. ఆయన నమ్మి ఆయన ఆశ్రయించిన వారికి, ఆయన దగ్గరకు వచ్చిన వారికి మరణము ఇక ఉండనే ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోమిలికి రాసిన పత్రిక 4:6 వచనంలో మనం చూసినట్లయితే దేవుడు మరొకసారి చదువునా. ఆ ప్రకారమే క్రియలు లేకుండా ఎవరిని దేవుడు నీతిమంతుడిగా తీర్చునో ఆ నరుడు ధన్యుడు. చూడండి, క్రియలు లేకుండా నీతిమంతుడిగా తీర్చున ఆ నరుడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబాన్ని మార్చుకుందాం, మన బిడ్డలు మార్చుకుందాం, మన బంధువులు మార్చుకొని మనలో దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడాలి. అప్పుడే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు, ఆ న్యాయాధిపతి ఎదుట నిలబడగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 7 మాటలు మీకు నేను ఇవ్వగలిగాను. దయచేసి దేవుని మాటలు ఎవరు ధన్యుడు అనేది. మొదటిది దేవుని ఆశ్రయించుట, రెండవది వచ్చి ఆయన నమ్ముకొనుట, మూడవది వచ్చి దేవుని ఆశ పెట్టిగా ఆశ కలిగి ఉండట, నాలుగవది వచ్చి దేవుని వాక్యమును ఎప్పుడు కూడా ధ్యానించుట, ఐదవది వచ్చి దేవుని యొక్క ఆజ్ఞలను, ఆరవది వచ్చి దేవుని యొక్క గద్దింపు, ఏడవది వచ్చి నీతిమంతుడిగా తీర్చిపోవటం.
ఇవి 7 మన జీవితంలో ఉండాలని చెప్పి దేవుడు ఆశపడుతుంది. కృపగల దేవుడు నీతో ఈ 7 అంశాలను నీలో ఉండాలని దేవుడు ఆశపడుతుంది. ఆ యెహోవా దేవుడు నీతో నడవాలని ఆశపడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవుళ్ళు అంటుకట్టబడి ఆయనతో కూడా పరలోక రాజ్యమునకు మనం వెళ్ళాలని, నీతిమంతులుగా వెళ్ళాలని, నీతానుసారము మనం హింసించబడిన మనము ధన్యులని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవు ఇస్తుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనమందరం కూడా దేవుని యొక్క బిడ్డలుగా మనం ఏర్పరచబడాలంటే ఈ 7 అంశాలను మనము దేవునిలో కృప కలిగి ఉండాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించాలి. దేవా, స్తోత్రం స్తోత్రం తండ్రి. కృప కలిగిన నాయన, దయ కలిగిన మా తండ్రి, దయామయుడా, కరుణామయుడా, ఉన్నవాడా అన్నవాడా, నీకు స్తోత్రముల తండ్రి. ఇదిగో నాయన, నిన్ను ఆశ్రయించట ఎంతో మేలు, ఎంతో ధన్యతని మీరు సెలవిచ్చారు నాయన. 5 అంశం, 6 అంశములు, 7 అంశములు తండ్రి, నీతో మేము కలిగి ఉండడానికి నీ కృప మాకు చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇన్న నీ బిడ్డలను మీరు దీవించండి, ఇన్న నీ బిడ్డలను మీరు కనికరించండి నాయన. నీ వాక్యము చదివే బిడ్డలుగా నాయన మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. నీ జ్ఞానమును వారికి దయచేయండి ప్రభా నాయన. వాక్యం చదవడానికి వారికి నీ జ్ఞానం దయచేయండి ప్రభా. ఎంతమంది అయితే నీ మాటల్లో నిలకడగా జీవించుంటారో వారందరినీ కూడా నీ జీవజాల నది వల్ల ప్రవహింపచేయమని. ఇదిగో స్వామి, ఇంతవరకు మీరు సమయాన్ని ఇచ్చారు తండ్రి, అందరూ బట్టి మీకు వందనాలు. ఇదిగో నీ బిడ్డలమైన మేము అందరము కూడా ప్రభా నీ శరీరంలో పాలు పప్పులు పొందుతుండగా మమ్మల్ని మేము పరీక్షించడానికి కూడా ఒకసారి మీరు మాకు జ్ఞానమును దయచేయమని, అదేవిధంగా మేము పరీక్షించడానికి కూడా మాకు సమయమును దయచేయమని. యేసయ్య, ఇక్కడ ఉన్న వారిని నీ కృపాస్థానానికి అప్పచెప్తూ ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దైవజనులను కూడా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోమని. యేసయ్య, సంఘాన్ని నాయన మహిమగల సంఘముగా, వెత్తబడే సంఘముగా మీ కృప ద్వారా చేయమని మీ ప్రియకుమారును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులకు దేవుని యొక్క నామములో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.